ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 16 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? వ్యాఖ్యాన అంశం, అక్కడ దేవుడున్నాడు. వ్యాఖ్యాన అంశం, అక్కడ దేవుడున్నాడు. వ్యాఖ్యానం: మీరు సమస్యాత్మక సమయాల్లో ఆదరణ కోసం బైబిల్ వాగ్దానాలను సేకరిస్తున్నారా? మీ సేకరణ సరిపోదని అనిపించినప్పుడు నేను ఇంకా సరైన వాగ్దానం కనుక్కోలేకపోయాను అని ఆలోచిస్తూ ఇంకా సేకరిస్తూ వాటికి జోడిస్తున్నారా? వాగ్దానం చేసే వ్యక్తి యొక్క సర్వ సమృద్ధిని అర్థం చేసుకోకుండా వాగ్దానాన్ని కోరడం మిమ్మల్ని నిరాశపరచవచ్చు. దేవునికి లోటు లేదు కాబట్టి మీకు కావలసినదంతా ఆయనే. అంతేకాదు, ఆయన మీకు ఎప్పటికీ అవసరం. మనం అడిగేవాటన్నిటికంటే, ఊహించేవాటన్నిటికంటే ఆయన చాలా ఎక్కువగా చేయగలడు అని బైబిల్ చెబుతుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. క్లిష్ట సమయాల్లో సమాధానాలు కోరుతూ హన్నా వైటల్ స్మిత్ అనే ఒక రచయిత్రి తన గౌరవనీయుడైన గురువుగారి దగ్గరికి ఒకసారి వెళ్ళింది. శ్రద్ధగా ఆయన విన్న తర్వాత గురువుగారు ఆమెతో, అవును, మీరు చెప్పిందంతా నిజమే కావచ్చు, అయితే అవన్నీ ఉన్నప్పటికీ దేవుడున్నాడుగా అన్నారు. విసుగు చెంది హన్నా స్పందిస్తూ, ఖచ్చితంగా మీకు అర్థం కాలేదు. నా కష్టాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మీకు అర్థం కావట్లేదు అని అన్నది. అప్పుడు ఆయన, అయ్యో, నేను చూశాను, కానీ నేను మీకు చెప్పినట్లు దేవుడున్నాడు అని అన్నారు ఆయన. ఈ విధంగా అనేక సందర్శనాల తర్వాత గురువుగారి స్పందన అదే. అది విన్న తర్వాత ఒకనాడు ఒక వెలుగు వెలిగినట్టుగా దేవుడున్నాడు అని గట్టిగా అన్నది ఆమెకు అవసరమైన సమాధానం ఉందని ఆమె గ్రహించింది. ఆమె అవసరాలన్నిటికీ దేవుడే సరిపోయాడు అని గ్రహించింది. ఆమె ఇలా వ్రాస్తోంది: దేవుని సర్వసమృద్ధి ఉండాలి. ఒక బిడ్డతో తన తల్లి ఎన్ని ఊరడింపు మాటలు చెప్పినా ఆ బిడ్డ కోరేది తన తల్లినే. తల్లిలోనే ఆదరణ, ఊరట, సంతోషం, సమాధానం వెతుక్కుంటుంది. దేవుని ఆశీర్వాదాలన్నీ ఒకే మొత్తంగా వస్తాయి. అపొస్తలుడైన పౌలు ఇలా గుర్తు చేస్తున్నాడు: అంతా మీకు చెందిందే, ఎందుకంటే మీరు క్రీస్తుకు చెందినవారు అని. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22-23 వచనాలు. మీరు ఆయన చేత విమోచించబడిన బిడ్డలు కాబట్టి మీకు కావాల్సింది మీకు లభిస్తుంది. శుభములతో వందనాలు.